దేశాన్ని పరిపాలన చేసే రాజులైనా సరే యాజకులు వారిని ఆశీర్వదించాలి. ఆ అనాయింటింగ్ అనేది దేవుడు యాజకులకి ఇస్తాడు. వాళ్ళ నోట ఆశీర్వాదము వస్తే మనం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాము. హల్లెలూయా. లేవీయులను తప్ప యెహోవా మందిరం లోపలికి మరి ఎవరూ రాకూడదు. వారు ప్రతిష్ఠించబడిన వారు కనుక వారు రావచ్చును. కానీ ఒకసారి నేను కడప వెళ్ళి వాక్యం చెప్పాను. అక్కడ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంట ఒక ఆమె. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఒక గొప్ప ఒక మంచి క్యాడర్లో ఉంది ఆమె. నన్ను చూసింది. పాస్టర్ గారు మీరు ఏం చదువుకున్నారు అంది. అమ్మ నేను పెద్దగా చదువుకోలేదన్న. ఏం చదువుకున్నారు అంది. 6th క్లాస్ చదువుకున్నా అమ్మా అన్నాను. నా ముందు నిలబట్టడానికి కూడా పనికిరావంది. చాలా బాధ అనిపించింది. నా ముందు నిలబట్టడానికి కూడా పనికిరావంది. ఎంత అఫీషియల్గా మాట్లాడుతూ వచ్చింది. సరే అని నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను. వాకింగ్ చెప్పే సమయం వచ్చేసరికి నన్ను చెప్పమన్నారు. ఇంకా ఎందుకంటే మీటింగ్స్ కానీ నేను వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో నన్ను స్టే చేయమన్నారనమాట. మేడం గారు బాగా చూసుకుంటారని నన్ను ఆ ఇంట్లో స్టే చేయమంటే నేను ఉన్న 2 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ మీటింగ్కి మేడం గారు కూడా వచ్చింది. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను అనే వాక్యం చెప్పానండి ఆ రోజు. సాయంత్రం మేడం గారు వచ్చి చేతులు పట్టుకొని ఏడుస్తూ మాట్లాడింది నాతో. బాబు నేను ఏదో తప్పుగా మాట్లాడాను నాన్న, అమ్మ తల్లి లాంటి దాన్ని క్షమించు నాన్న, సారీ నాన్న అంది. అమ్మ మీరు అలా అనొద్దు, మీ ముందు నిలబడే శక్తి నాకు దగ్గర లేదు, దేవుడు నన్ను నిలబెట్టాడు, నేను దేవుని నామంలో వచ్చానమ్మా, కానీ దేవుడు నన్ను నిలబెట్టాడు అని చెప్పినప్పుడు నాన్న సారీ నాన్న, సారీ తొందరపడి మాట్లాడాను నాన్న. ఎందుకంటే దేవుడు అంత ఉన్నత స్థితిలో పెడతాడనమాట ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వాళ్ళు. హల్లెలూయా. నా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన వెరివారిని జ్ఞానవంతులుగా చేయగలడు, జ్ఞానవంతుల్ని వెరివారిగా కూడా చేయగలుగుతాడు. ఆ దేవుడు 2-3 ఉన్న చోటు కూడా ఉంటాడు. ఆయన ఆత్మ సంచారం చేస్తూ ఉంది. ఆయనకి ఎవరు కావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించేవారు, అంచిత్తానుసారంగా నడిచేవాళ్ళు మాత్రమే దేవునికి కావాలి. దేవుడు ఆశీర్వదించే సమయం వచ్చేసింది, దేవుడు దర్శించే సమయం మనందరికీ వచ్చేసిందని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చాలా సిన్సియర్గా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సరే మంచిది. అయితే ఇక్కడ యాజకులు తప్ప, లేవీయులు తప్ప, యెహోవా పరిచర్య చేసేవారు తప్ప ఆ బలిపీఠం మీదకు దేవాలయంలోనికి ఎవరు రాకూడదు. ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు బయటే ఉండాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. చూసారా, దేవుడు వారిని ఎన్నుకున్నాడట, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం రాజులైన యాజకులము, సొత్తైన ప్రజలము అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆ అర్హత ఒక యాజకులకే కాదు, ఈరోజు ప్రతి విశ్వాసికి కూడా ఆ అదృష్టాన్ని ఇచ్చాడన్నమాట. ఆయన ప్రజలు ఎక్కడైనా దేవుని గురించి మాట్లాడే అర్హతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యెహోయాదా దినములు నిండినవి, 130 ఏళ్ళు బ్రతికాడు. తన ఇంటి వారి దృష్టికి, దేవుని దృష్టికి, మనుషులందరి దృష్టికి మంచివాడిగా ప్రవర్తించాడు. 4వ అధ్యాయం 16వ వచనం. ఎక్కడ పాతి పెట్టారంట? దావీదు పట్టణమందు రాజుల దగ్గర. ఒక పాస్టర్ గారిని దేవుడు రాజుగా చేశాడు, రాజుల దగ్గర పాతి పెట్టాడంట. మరి రాజులను ఎక్కడ పూడ్చిపెట్టారో చూడండి. ఇంకొక వచనం నేను చూపిస్తాను. 21వ అధ్యాయం 20వ వచనం చూడండి. రాజు చనిపోతేనేమో రాజుల సమాధిలో పూడ్చిపెట్టల. రాజు చనిపోయాడు, రాజుల సమాధిలో పూడ్చిపెట్టాలి కదా. అతడు ఎవరి దృష్టికి 8 సంవత్సరాలు పాలన చేసిన యెహోరాము 8 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఎవరికి నచ్చల. చివరికి ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎక్కడ పూడ్చిపెట్టారంట? దావీదు పురమందు పూడ్చిపెట్టి వేరే చోట ఎక్కడో స్లమ్ ఏరియాలో పూడ్చిపెట్టి ఉంటారు, నాకు తెలిసి రికగ్నేషన్ లేని చోట పూడ్చిపెట్టి ఉంటారు. దేవుని వాక్యానుసారంగా నడిచిన వ్యక్తినేమో, యాజకుడినేమో రాజుల సమాధిలో పెట్టారు.
అతనికి ఎంత గుర్తింపు వచ్చింది. అతను అందరి దృష్టికి మంచివాడిగా ఉన్నాడు. వీలైనంత మట్టుకు అందరితో ప్రేమగా మాట్లాడాలి, అందరితో నవ్వుతూ మాట్లాడాలి, మనసులో ఏది పెట్టుకోకూడదు. దేవుని వాక్యం తెలిసిన, ఆత్మీయంగా ఎదిగిన అనేక విషయాల్లో మరి మనం ఎందుకో ఎదుటివారి మేలును కూడా వారవలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారన్నమాట. కాబట్టి మనం వివేకులుగా ఉండి ఎవరి ప్రవర్తన ఎలాంటిదో గ్రహించి ఎవరితో ఎలా మాట్లాడాలో ముందు మనం తెలుసుకోవాలి. అలాగని వాళ్ళని దూరం చేసుకోమని కాదు నేను చెబుతుంది. తెలివిగా మాట్లాడాలి. మాటల్లో మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా దొరకకూడదు. మనం మాట్లాడితే కాదు, కూడదు, లేదు అనే ప్రసక్తే లేకోకుండా వీలు కాని వాక్కును, జ్ఞాన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. ఆ సమయంలోనే దేవుడు మనం ఏం మాట్లాడాలనేది కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. ఈ యెహోయాదా గురించి ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. యెహోయాదా యోవాషు అనే ఒక వ్యక్తికి చాలా సహాయం చేశాడు. యోవాషు అనే ఒక రాజుకి చాలా సహాయం చేశాడు. ఎటువంటి పరిస్థితి అంటే, అతల్యా అనే ఒక ఆమె యూదా దేశాన్ని పరిపాలన చేస్తూ రాజకుమారులందరినీ చంపిస్తూ ఉన్నప్పుడు యెహోయాదా భార్య ఏం చేసిద్దంటే ఈ యోవాషుని దేవాలయంలో దాచిపెట్టింది. అతల్యా అనే ఒక సహోదరి తను చెడు మార్గంలో నడుస్తూ యూదా గోత్రములో ఉన్నటువంటి వారు రాజులు అవుతారు, మరి వాళ్ళందరినీ కూడా సంహరించాలనేటువంటి ఆలోచన చొప్పున అందరిని చంపుతూ ఉన్నప్పుడు యెహోయాదా భార్య ఏం చేస్తుందంటే, యెహోషాబాతు ఏం చేస్తుందంటే యోవాషుని తీసుకెళ్ళి దేవాలయంలో దాచిపెడతారు. 6 సంవత్సరాలు దాచిపెడతారు. ఆయన రాజకుమారుడే, కానీ ఆయనను కూడా అందరితో పాటు చంపేస్తారని తెలిసి దాచిపెడతారు. 6 సంవత్సరాలు దాచిపెట్టిన తర్వాత 7వ సంవత్సరం యోవాషుని ఏం చేస్తాడంటే యెహోయాదా ఏం చేస్తాడంటే రాజుగా చేస్తాడు. ఆయన రాజుగా పట్టాభిషేకం చేసి మరి ధర్మశాస్త్రాన్ని అతనికి అప్పగించి అతనికి దేవుని గురించి చెబుతూ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలో అన్ని గైడెన్స్ యెహోయాదా ఇప్పుడు పాస్టర్ గారే ఇస్తూ ఉంటాడు. రాజుగారికి పాస్టర్ గారే అన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఆయన ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. 24వ అధ్యాయము 2వ వచనం, యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు, పాస్టర్ గారు ఉన్నంతకాలం రాజుగారు కూడా దేవునికి భయపడుతూ వచ్చాడట, వాక్యానుసారంగా నడుస్తూ వచ్చాడట. ఎప్పటి వరకు? యెహోయాదా బ్రతికినంత కాలం యోవాషు కూడా దేవుని దృష్టికి యథార్థంగా నడుస్తూ వచ్చాడట. ఏదన్నా తప్పు చేసినా సరి చేస్తూ వచ్చేవాడు. యోవాషు ఏం చేశాడో తెలుసా ప్రియమైన వాళ్ళారా? దేవాలయం పాడైపోయి ఉంటే ఆ దేవాలయాన్ని బాగు చేపిస్తాడు. యెహోయాదాకు చెప్పి ఆ దేవాలయాన్ని బాగు చేపిస్తాడు. యెహోయాదా యాజకుడు బ్రతికినంత కాలం యోవాషు చాలా కృతజ్ఞత కలిగి దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి, అందరి దృష్టికి ఆయన మంచివాడిగానే ప్రవర్తించాడు. ఎప్పుడైతే పాస్టర్ గారు యాజకుడు చనిపోయాడో తర్వాత తేడా పడ్డాడు. ఆయన తర్వాత మార్గాన్ని తప్పాడు. నాయకులు లేని జనం చెడిపోతారంట. తలనరిసిన వారు గృహం నుండిట ఎంతో ఆశీర్వాదకరం. పెద్దలు ఏదన్నా మనకు చెప్తున్నప్పుడు విసుక్కుంటాం, కసురుకుంటూ ఉంటాం. ఎన్నిసార్లు చెప్తావు అంటాం, నాకు తెలుసుగా అంటాం. మనం కూడా అనే ఉంటాం, మనం కూడా చాలామందిని అంటాం. ఎన్నిసార్లు చెప్తావు? ఒకసారి చెప్పావుగా, ఎన్నిసార్లు చెబుతావు? కానీ ఇక్కడ చూడండి, యెహోయాదా ప్రతి విషయం కూడా రాజుకి తెలియచేస్తూ వచ్చాడు. రాజు కూడా దారి తప్పకోకుండా దారిలోనే నిలబడ్డాడు. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో రాజు చెడిపోయాడు. తనంలోనే చనిపోవాల్సినటువంటి వ్యక్తిని కాపాడి రాజుగా చేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా మీకు? పాస్టర్ గారి కొడుకుని రాళ్ళు పెట్టి కొట్టి చంపించాడు. పాస్టర్ గారి కొడుకుని, యెహోయాదా గురించి చెప్పాను కదా, 130 ఏళ్ళు బతికాడు అన్నాను కదా, ఆయన కొడుకుని ఆ రాజు ఏం చేశాడు తెలుసా? రాళ్ళు పెట్టి కొట్టి చంపించాడు. ఎందుకు రాళ్ళు పెట్టి కొట్టి చంపించాడో మనం చూద్దాం. యాజకుడు ఉన్నంతకాలం రాజు దారి తప్పలా, సరైనటువంటి దారిలో ఉన్నాడు. యాజకుడు చనిపోయిన తర్వాత ఆయనకి ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ నిజంగా దేవుణ్ణి విడిచిపెట్టాడు. చూసారా? యాజకుడు చనిపోతే దేవుణ్ణి కూడా విడిచిపెట్టాడు.
అతని విడిచిపెట్టడం కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా దారి తప్పించేశాడు. దేవుడు అనేక సార్లు తన ప్రవక్తలను పంపించాడు, పోయి మాట్లాడండి అయ్యా, వారు తమ మనసును మార్చుకుంటారేమో, వారు తమ బుద్ధిని సరి చేసుకుంటారేమో, పోయి మాట్లాడంటే అనేక మంది ప్రవక్తలను పంపించినా కానీ ఏదో ఇజ్రాయేల్ ప్రజల్లో ఏ విధమైనటువంటి మార్పు రావట్లా. యాజకుడు ఉన్నంత కాలం క్రమంగా ఉన్నారు, దేవునికి బలులు అర్పిస్తూ వచ్చారు, సబ్బాతు దినం ఆచరిస్తూ వచ్చారు, ధర్మశాస్త్రం ప్రకటించబడుతూ వస్తుంది, రక్తమాంసాలు వాళ్ళు పాలు పంపులు పొందుతూనే వస్తున్నారు. ఎప్పుడైతే యాజకుడు చనిపోయాడో వాళ్ళకు నచ్చినట్లుగా, వారికి ఇష్టమైనట్లుగా బతుకుతున్నారు. వారిలో ప్రథముడు యెహోవాషు. యాజకుడు ఎంతో సహాయం చేశాడు. ఏనాడో చనిపోవాల్సిన వ్యక్తిని బ్రతికించి రాజుకు చేస్తే అతను ఏం చేశాడో చూడండి ఒకసారి. 18వ వచనం చదువు. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి ఏం చేశారు? దేవతా స్తంభములను, దేవతా స్తంభాలను నిలబెట్టడానికి, విగ్రహాలను పూజించడానికి అనుమతి ఇచ్చింది ఎవరంటే యెహోవాషు. పాస్టర్ గారు ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు. పాస్టర్ గారు చనిపోయినాక ఈయన చెడిపోయి దేవుని మందిరాన్ని బాగు చేశాడు ఆయన ఉండగా. ఇప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవతా స్తంభములను, విగ్రహములను పూజ చేసి వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము ఏదో వారందరి మీదకి, యెరూషలేము కాపురస్తులు అందరి మీదకి దేవుని కోపం వచ్చిందట.